వచ్చేసరికి తెలంగాణ విమోచన దినం. కొంచెం మన వ్యూవర్స్ కి అసలు ఆ పోరాటం ఎలా జరిగింది, రజాకార్లు ఎలా హింసించారు మనల్ని, మన సోయబుల్లా ఖాన్ వంటి సొంత కమ్యూనిటీలోని ఎందుకు తిరగబాటు వచ్చింది, ఏదైతే మనకి అప్పుడు నిజాం పత్రిక నిజాంకి అగెనిస్ట్ గా రాశారు వారు, న్యూస్ జర్నల్స్ కూడా, ఒక జర్నలిస్ట్ ఖమ్మం నుంచి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అమరవీరులు ఉంది సార్. ఇది మీ నోట మేము వినాలనుకుంటున్నాం ఈ రోజు. ఆ, తెలంగాణ చరిత్ర ఇప్పటి జనరేషన్ కు తెలియాల్సింది ఏంటంటే, దేశమంతా 15 ఆగస్టు 1947 మనకు స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటాం, కానీ మనకు రాలేదు అనేది అంత సోయి లేదు. మనకు 13 నెలలు ఆలస్యంగా వచ్చింది. దేశమంతా వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఒకసారి మన జెండాను మనము ఎర్రకోట మీద ఎగిరేసుకున్న సందర్భం, పండగ చేసుకుంటుంటే దేశమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఒక్కరం చేసుకోలేకపోయాము. ఎందుకలా అనేటువంటి ప్రశ్న ఇప్పుడున్నటువంటి స్టూడెంట్ కమ్యూనిటీ చాలా మందికి తెలియదు. అయితే మనది ఒకటే కాదు, ఇంకా 4 రాష్ట్రాలు కూడా, జమ్మూ కాశ్మీర్ అయితే అందరికీ తెలుసు, కానీ మన జూనాగఢ్ అని గుజరాత్ లో కానీ, అలాగే ట్రావెన్కోర్ కేరళలో కానీ, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలకు అప్పుడు 15 ఆగస్టు 1947 రాలేదు. కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ వెంటనే నెలల లోపలనే, 1 నెల 2 నెలల తేడా లోపలనే జమ్మూ కాశ్మీర్ వచ్చేసింది, జూనాగఢ్ వచ్చేసింది. జమ్మూ కాశ్మీర్లో హిందూ ముస్లిం ప్రజల మెజారిటీ, కానీ హిందూ రాజు. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ ఏమో హిందువులు మెజారిటీ, కానీ ముస్లిం రాజు. ఇది తేడా. కనుక విలీనం ఎవరితో కావాలి, పాకిస్తాన్తో కావాలన్నా, భారత్తో కావాలన్నా అనేది పాలకుల ఇష్టాలు పైన ఆధారపడి ఉండేది. కనుక వాళ్ళు రాసిస్తే అయిపోయేది. అట్లా ట్రావెన్కోర్ కూడా అలాగే జరిగింది, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మంతనాలు జరిపి కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు రాసిచ్చేశారు. అక్కడ ఏం సమస్య లేకుండా పోయి. జూనాగఢ్ కూడా హిందువులు మెజారిటీ, కానీ ముస్లిం రాజు. బెనజీర్ భుట్టో వాళ్ళ బంధువే, ఆయన రూల్ చేస్తున్నది అప్పుడు. భుట్టో అయితే ఆయన కొద్దిగా పెట్టాడు, తర్వాత మాట్లాడారు, అయిపోయింది, జాయిన్ అయిపోయారు, విలీనం అయిపోయారు, ఈజీగా విలీనం అయిపోయారు. కాశ్మీర్లో కొంత గొడవ అయింది, అదైంది. కొంత భాగం అప్పటికే పాకిస్తాన్ యుద్ధం చేసి కొంత భాగం తీసుకెళ్ళింది. హరిసింగ్ అనేటువంటి కింగ్ నిజంగా అయితే ఇండిపెండెంట్ గా ఉండాలి అనే ప్రయత్నం చేశాడు, భారత్తో విలీనం కావాలనే ప్రయత్నం, కానీ పాకిస్తాన్లో వెళ్ళాలని ఆయనకేం లేదు. కాకపోతే కొద్దిగా తట్టుబాటు కారణంగా, నెహ్రూ డీల్ చేయడం కారణంగా, ఇక అవన్నీ మనకు తెలుసు, 370 ఆర్టికల్ ఇవన్నీ ప్రత్యేకంగా ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. మన దగ్గర ఒకటి ఏంటంటే 13 నెలలు ఆలస్యమైంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, ఈ యొక్క నిజాం పాలకులు 7వ ప్రభు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అప్పటికి 7 రాజ్యాలు వెళ్ళారు. ఇతను కూడా ఒక సుమారుగా 25-30 ఏళ్ళు పాలకుడిగా ఉన్నాడు. కాకపోతే ఇతడు చేసిన పని ఏంటి అంటే, నన్ను ఒక ప్యారలల్ బ్యాచెస్ అంటే ఏమంటాము, ప్రభుత్వం యొక్క వీళ్ళు సైన్యం కాకుండా ప్యారలల్ గా ఒక సైన్యం తయారు చేశారు. దాన్నే మనం ఏమంటామంటే ఈ రజాకార్లు అని అంటుంటారు. రజాకార్ నుంచి వచ్చిందే ఎంఐఎం, ఇప్పటికీ మన దగ్గర నిలబడి ఉంది. వీళ్ళు ఈ తెలంగాణలో చేసిన కృత్యాలు అన్ని ఇన్ని కావు. ఇది చరిత్ర మనం కాస్త చదవాల్సినటువంటి చరిత్ర మనకు. అందుకే మనకు ఇప్పటికి కూడా బైరాన్పల్లి, గుండ్రాంపల్లి, అప్పంపల్లి, ఈ పేర్లు అన్నీ వింటూ ఉంటాం. అప్పంపల్లి మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఫేమస్. బైరాన్పల్లి, తర్వాత గుండ్రాన్పల్లి ఇక్కడే నల్గొండ పోతుంటే ఉంటది మనకి. ఇవన్నీ కూడా ప్లేసెస్ ఎందుకు పాపులర్ అయినాయి అంటే, అక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఇటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి. నిర్మల్
మన ఊడల మర్రి 100 ఊడలు ఉండేటువంటి మర్రి చెట్టు, మర్రి చెట్టుకు శవాలు వేలాడి తీసినటువంటి దృశ్యం ఇది. జస్ట్ ఊరికే గుర్తు చేస్తున్నా ఎక్కువ సమయం తీసుకోకుండా. సో ప్రజలను అలా చెట్టుకు వేలాడదీసి చంపేసి మహిళలను బట్టలు ఊడదీసి బతుకమ్మలాడించి ఇదంతా కూడా మనం మా ఎన్నటికీ మర్చిపోలేం ఈ చరిత్రని. మన జిల్లాలు కూడా 8 జిల్లాలు తెలంగాణ ఉంటే ఒక 5 జిల్లాలు మహారాష్ట్ర అయి, ఒక 3 జిల్లాలు కర్ణాటక అయి. ఇప్పటికి కూడా మనం రాయచూరు ఇవన్నీ కూడా ఆ జిల్లాలన్నీ కూడా తెలంగాణలో ఉండేటివి. కనుక ఇదంతా కలిపితే తెలంగాణ. కనుక అంతటా కూడా తిరగబడ్డారు ప్రజలు. ఆ తిరగబడిన చరిత్ర దాంట్లో ఇప్పటికి కొన్ని పేర్లు మనం మర్చిపోకూడదు. ఏమాత్రం మన మన త్యాగాలు చేసిన వాళ్ళను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కనుక అందులో మేజర్‌గా వచ్చి ఏదన్నా పేరు గుర్తుపెట్టుకోవాలంటే హైదరాబాద్ భగత్ సింగ్ అంట. కనుక పవార్ ఆయన బాంబ్ వేశాడు. ఈ నిజాం పైన బాంబ్ వేసినటువంటి ఒక చరిత్ర. నారాయణరావు పవార్ అని అంటారు. ఆయనను మర్చిపోలేం. తర్వాత పట్టుబడ్డాడు ఆయన. అంతే రాజు పైన నిజాం రాజు పైన బాంబ్ వేసేదంటే ఎంత ధైర్యం ఉండొచ్చు అని. కనుక మన తెలంగాణ చరిత్ర చాలా గొప్పది. రామ్జీ గోండు తర్వాత కొమరం భీమ్ ఏమో ట్రైబల్స్, అదేమో 1857 యుద్ధంలో అప్పుడు మొదటి స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి వాళ్ళ త్యాగము. అది గిరిజనులు, కంప్లీట్ గా గిరిజన నాయకులు. కానీ ఈ 1947 చెప్పేది అది మొగలయ్య గౌడ్ పేరు మార్చుకోకూడదు. వీళ్ళంతా కూడా వందే భారతం, వందే మాతరం, భారత మాతకి జై అంటూనే ప్రాణాలు వదిలారు. ముఖ్యంగా స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవారు, కానీ ఆర్య సమాజ్ నేత అతను. ఈవెన్ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఆయన్నే కాంగ్రెస్ అధ్యక్షుడు. కానీ ఎందుకు తొలగించారో తెలియదు. పండిత్ నరేంద్రజీ అని ఒక పేరు, తర్వాత షోయబుల్లా ఖాన్, ఇంతకు మనం మీరు చెప్పినటువంటి గొప్ప రైటర్. అంటే ముస్లిమ్స్ కూడా చాలా మంది దీంట్లో వందే మాతరం రామచంద్రరావు స్టోరీ చాలా మంది తెలియదు. ఆయన కొట్టే కొద్దికి వందే మాతరం పాట పాడాడు. వందే మాతరం ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్, అతన్ని బైకాట్ చేశారు. అంటే యూనివర్సిటీని తొలగించారు. మనం మర్చిపోవద్దు, పివి నరసింహరావు కూడా అప్పుడు యూనివర్సిటీ నుంచి రస్టికేట్ చేయబడ్డాడు. ఆ తర్వాతనే నాగపూర్ వెళ్ళి చదువుకున్నాడు. సో ఇలా సురవరం ప్రతాపరెడ్డి, దశరథ కృష్ణమాచారి గారు నిజాం ఖిల్లా పైన గోడల పైన కవితలు రాశారు అప్పుడు. సో ఇవన్నీ నిజాం పాలకుల అకృత్యాలు, దానికి బలైనటువంటి అంటే దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులు వీళ్ళంతా కూడా. కానీ తెలంగాణ ప్రజల చరిత్ర దీంట్లో నేను జస్ట్ ఊరికే బ్రీఫ్ గా గుర్తు చేశాను ఈ పేర్లు చేస్తూ. నేను 2-3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. అయితే ఈ గుండాంపల్లి, అప్పంపల్లి పేర్లన్నీ నేను ఎందుకు చెప్పాను, వాడి కూడా మర్చిపోదు. కర్ణాటకలో వాడి అనే ప్లేస్ ఉంటే అక్కడ కూడా చాలా అకృత్యాలు జరిగాయి, మహిళల పైన చాలా అకృత్యాలు జరిగాయి. ఇవన్నీ జరిగాయి కదా. వీళ్ళంతా తిరగబడ్డారు. వీళ్ళంతా కూడా తిరగబడితేనే ఇవన్నీ జరిగాయి. కనుక పోరాటం అనేది, నా పాయింట్ ఏంటంటే ఈ పోరాటము తెలంగాణ కామన్ మ్యాన్ పోరాటం. బడుగు బలహీన వర్గాలు, నిమ్న వర్గాలు తిరగబడ్డారు. కనుక ఈ తెలంగాణ ప్రజల ఆయుధాలు ఏముండే అంటే మిరప్పొడి, ఆడవాళ్ళేమో కారప్పొడి కొట్టేవాళ్ళు వాళ్ళ కండ్లలో. ఏది రజాకార్ల మీద వచ్చి ఊర్ల మీద పడేవాళ్ళు, మహిళల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. రాత్రిపూట యువకులు ఖాళీగా ఉండేవాళ్ళు, కాపలా ఉండేవాళ్ళు గ్రామానికి. అందుకే తెలంగాణలో చాలా పెళ్లిళ్లలో వీర్ల పండుగ చేస్తారు. పెళ్లి చేసుకునేవాడు కత్తి పెట్టి ఇది పెట్టి ఆ వీరుని స్మరించుకుంటారు ఆ రోజు. ఎందుకంటే నువ్వు సుఖంగా ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నావు, ఇంటికి ఒక మగ పిల్లవాడిని ఇచ్చేవాడు యుద్ధానికి. అలాంటి మూమెంట్ రజాకార్లకు వ్యతిరేకంగా ప్రతి ఇల్లు సాక్రిఫైస్ చేసింది. కనుక మహిళలు కారప్పొడితో చేశారు. ఒడిసెలు, సన్న గొయ్యలు, ఇవి ఉంటాయి కదా వ్యవసాయం చేసుకునే వాళ్ళ, ఇవే ఆయుధాలు. కనుక ఇది తెలంగాణలో జరిగినటువంటి పోరాటం. మొత్తము 5 జిల్లాలు, 3 జిల్లాలు, 8 జిల్లాలు కలిపి చేసిన పోరాటం. ఇది చరిత్ర అయితే కొందరేమో దీన్ని సాయుధ పోరాటం అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. నిజంగా సాయుధ పోరాటం పేరు ఏడ వినబడుతుంది అంటే చేసింది నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఈ 3 జిల్లాలలోనే జరిగింది. అది కూడా 3-4 నెలలు జరిగింది అంతే, ఎక్కువ రోజులు జరగలేదు. అయితే మరి ఇంత తెలంగాణ అంతటా కూడా జరిగింది ఏంది? ప్రజల పోరాటం. ఇది ప్రజా పోరాటం. ప్రజా పోరాటం అనేది చరిత్రలో మరుగైపోయింది.
కామన్ మ్యాన్ పోరాటం, కామన్ మ్యాన్ వీరుడు అని అంటున్నారు. కానీ ఈ సాయుధ పోరాటం అనే పేరు కారణంగా కామన్ మ్యాన్ పనికిరానోడు అయిపోయాడు. అందుకే నేను తెలంగాణలో ఈ కారప్పొడి లేకపోతే వడిసెలు ఏవైతే అవుతున్నాయో ఇవి ఆయుధాలు కాకపోతే మాత్రం కామన్ మ్యాన్ పోరాటాన్ని నిరాయుధ పోరాటం అని అంటారు. కానీ తెలంగాణ పోరాటం ఏంటి అంటే నిరాయుధ పోరాటం, సాయుధ పోరాటం కాదు, నిరాయుధ పోరాటం. దానికి భయపడ్డారు. ఎందుకు ప్రజల్లో నిజాంల పట్ల అంత వ్యతిరేకత? ఎన్ని అకృత్యాలు ఉంటే వాళ్ళు ఆ పాటలు పాడింటారు, నీ గోరి కడతాం కొడుక అని ఎందుకు పాడారు? నిజాంలో మంచి పాలకులైతే వీళ్ళు అంటుంటారు కదా అప్పుడప్పుడు, నిజాంలు చాలా గొప్ప పాలకులు, చాలా రిచ్ అని అదని. కానీ ప్రజలను ఏదించుకొని తిన్నారు, ప్రజల ఆశలు దోచుకున్నారు, అందుకే రిచ్ అయ్యారు వాళ్ళు. కనుక ఇది ప్రజల పోరాటం. ఇది మనం మర్చిపోకూడనటువంటి విషయం. ఇది సాయుధ పోరాటం అనేది కొంతమంది కమ్యూనిస్టులు ఈ 3 జిల్లాల్లో తిరగబడి ఆయుధంతో పోరాటం ఎవరి మీద చేశారు వాళ్ళు అంటే వాళ్ళు దొరలు, దేశముఖులు వీళ్ళ మీద చేశారు అని చెప్తుంటారు. నిజంగా కూడా వాళ్ళు కూడా ఎవరు దొరలు, దేశముఖులు అంటే ఈ నిజాంకు సామంతరాజులు వాళ్ళు. వాళ్ళు పీడించిండ్రు, నిజాం పీడించిండ్రు, అందరు పీడించిండ్రు. ప్రజలు నిజాం మీద తిరగబడ్డారు. కనుక ఈ వీళ్ళు దొరలు లేకపోతే దేశముఖులు వీళ్ళ మీద కమ్యూనిస్టులు తిరగబడ్డారు. తిరగబడి చంపారు కొంతమంది. ఇదంతా ఒక చరిత్ర. కనుక మన తెలంగాణ ప్రజల చరిత్ర కావాలి కదా. ఎవరో కొంతమంది నలుగురు కలిసి 4 తుపాకులు పోరాటం చేశారు. అదే చరిత్ర కాదు. అసలైన తెలంగాణ చరిత్రను కనుమరుగైపోయింది. లేకపోతే దాశరథి కృష్ణమాచార్య లేకపోతే వీళ్ళంతా ఈ పోయట్రీ ఎందుకు రాశారు, వాళ్ళంతా జైళ్లలో ఎందుకు మగ్గారు, ఇది తెలంగాణ యొక్క అసలైన చరిత్ర. కనుక ఈ మొగులయ్య గౌడు ఇటువంటి పేర్లు వింటూ ఉంటాం. వందే మాత్రం అంటూ చచ్చిపోయినటువంటి వాళ్ళు. సో ఈ ఫైనల్ గా నేను చెప్పించేది ఏంటి అంటే ఈ ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు బలిదానాలు చేశారు, చేసి సాధించుకున్నారు. సర్దార్ పటేల్ సైన్యం వచ్చింది, ఆపరేషన్ పోలో ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే పోలో గ్రౌండ్స్ చాలా ఎక్కువగా ఉండేవి కనుక దాన్ని ఆపరేషన్ పోలో అన్నారు. మన సైన్యం వచ్చింది, భారత ఇండియన్ యూనియన్ యొక్క సైన్యం వచ్చింది. 3-4 రోజుల్లో దీన్ని మొత్తం క్లోజ్ చేసేశారు. నిజాం సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం ఏమంటామంటే విమోచనమా, విద్రోహమా, విలీనమా, ఇలాంటి పిచ్చి మాటలు అన్ని మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రజలు బాధితులైతే, ప్రజలందరూ బాధలు పడితే ఆ బాధల నుంచి బయటపడడం ఏమంటాం, దాన్ని విమోచనం అని అంటాం. బాధలు ఉండే వాళ్ళకు ఆ బాధల నుంచి ఎవరు విముక్తి చేశారు? మన సైన్యం, భారతీయ సైన్యం వచ్చేసి విముక్తి చేశారు. కనుక దీన్ని విమోచనం అంటాం సింపుల్ గా చెప్పాలంటే. మరి విలీనము అనేది అది అందరికి ఆమోదయోగ్యమైన పదం. ఎందుకంటే విమోచనం అయినాక జరిగేది విలీనం. ఒక రాష్ట్రం విమోచనం జరిగింటది, విముక్తి అవుతుంది కబంధ హస్తాల నుంచి, నిజాం కబంధ హస్తాల నుంచి విలీనం అయిపోయింది. ఏది ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనం. కానీ ఈ పదం అన్నిటికన్నా ప్రమాదకరమైనది విద్రోహం. ఎందుకు ఈ విద్రోహం అనేది మాట్లాడతారు అంటే ఇండియన్ యూనియన్ మన మీద ఇక్కడ దాడికి వచ్చింది, తెలంగాణ మీద దాడి చేసింది, తెలంగాణ ప్రజల మీద దాడి చేసినట్టుగా. సో ఇలాంటివి ఇండియన్ యూనియన్ రాకుండా ఉండే అని వాదించే వాళ్ళు కొందరు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఇగో ఈ సాయుధ పోరాటిని నమ్మిన వాళ్ళు. ఎందుకు అంటే 47-48 తర్వాత 17 సెప్టెంబర్ 1948లో మనం విముక్తి అయ్యాక కూడా దాడులు కొనసాగినాయి. ఈ సాయుధ పోరాటం చేసిన వాళ్ళు ఇండియన్ యూనియన్ పైన యుద్ధం చేశారు. మన దేశ ప్రభుత్వం పైన యుద్ధం చేసే వాళ్ళు ఎవరు అనేది నా ప్రశ్న. మన ప్రభుత్వం మీద, మన సైన్యం మీద యుద్ధం చేసేవాడు మనవాడా, మన శత్రువా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కనుక ద్రోహి వాడు ఏం కావాలనుకుంటున్నాడు అంటే నో ఆయన ఏమంటాడంటే, వాళ్ళ వాదన ఇప్పటికీ మనం యూట్యూబ్లలో వీటిలో పెద్ద మనుషులు కొందరు మాట్లాడుతుంటారు. వాళ్ళ వాదన ఏంది అంటే మనము తెలంగాణ వాళ్ళము ఈ 3, 5, 8 జిల్లాల ఈ వాసులం ఎవరైతే మనం వీఆర్ డిఫరెంట్ పీపుల్. దక్కని పీఠభూమి, మన భాష వేరు, మన యాస వేరు, మన జొన్న రొట్టె వేరు, మన ఇది వేరు, కనుక మన సంస్కృతి వేరు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మన యాస, మన భాష, మన సంస్కృతి వేరు అంటే దేశంలో భారత్లో ఒకటి కాదు అనే మాట కొందరు మాట్లాడుతూ ఉంటారు. మరి మన సమ్మక్క సారక్క ఎక్కడ పోతుంది? మన బతుకమ్మ బొడ్డమ్మ ఎక్కడ పోతుంది?
సో ఇవన్నీ వేరా? ఇవన్నీ భారతీయ సమాజం యొక్క గుర్తులు కావా? కనుక మనం ఎట్లా వేరైతాం? నిజాం పరిపాలించిన మాత్రాన నిజాం కన్నా ముందు చోళులు, శాతవాహనులు, కాకతీయులు, మన రుద్రమదేవి, ఇదంతా మన చరిత్ర కాదా ఇది? కనుక నిజాం పాలించేసరికి మనం డిఫరెంట్. మనం ఒక దేశంగా ఉన్నాం ఇక్కడ. భారత యూనియన్ సోల్జర్స్ వచ్చి మన మీద దాడి చేశారు. ఇవన్నీ పిచ్చి మాటలు. కనుక స్టాలిన్ దగ్గరికి పోయి మాట్లాడుకొచ్చుకున్నారు. అయ్యా నీ సహాయం కావాలి, మేము మేము తెలంగాణను మేము కబ్జా చేయబోతున్నాం. ఎవడరా మీరు, మీకు సముద్రం లేదు ఏం లేదు, నేనేం సహాయం చేస్తా పొమ్మని అన్నారు. కనుక వీళ్ళు అసలైనటువంటి ద్రోహులు. నా పాయింట్ ఏంటంటే వీళ్ళే ద్రోహులు. కనుక వీళ్ళు మన మీద యుద్ధం చేశారు. 48 తర్వాత కూడా ఈ దేశం పైన యుద్ధం చేశారు. కనుక వీళ్ళకి ఏం కావాలి అంటే ఇదిగో